అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రధానంగా దక్షిణామూర్తి దేవుడి గురించి మనం మాట్లాడుకుందాం. దక్షిణామూర్తి అంటే ప్రధానంగా మనకు ఓం నమ శివాయ అంటే పరమశివుడు ప్రధానంగా మనకు చెప్పేటువంటి ఏకైక విషయం ఒక్కటే అండి. ప్రధానంగా మనము దక్షిణామూర్తి కేవలం మౌనం 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 ఈ మౌన దీక్షలోనే ఎక్కువ శాతం పరమశివుడు స్వరూపమైనటువంటి స్వామివారికి కుడివైపు కూర్చొని జపం చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ శాంతం పద్మాసనస్థం విపుల కవిటం అంటే ఒక మనిషి ఎంత శాంతంగా ఉంటాడో తప్పకుండా ఆ మనిషికి మౌనంగా ఉంటాడో ఆ మనిషికి ఈ రెండు పదములు కలిసి కూడా శాంతం సముద్రం కన్నా గొప్పది అని పరమశివుడితో సమానంగా దక్షిణామూర్తి కూడా మౌనాన్ని పాటించడం జరుగుతుంది. కాబట్టి శాంతం స్వభావం మరియు గౌరవప్రదమైనటువంటి యొక్క భావనతో ఆ పరమశివుడు మరో రూపాన్ని దాల్చడం జరిగింది. ఏ రూపాన్ని దాల్చడం జరిగింది అంటే కేవలం ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని స్పష్టంగా మీరు వినండి. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం అంటే సర్వలోకాలకు అధిపతి ప్రధానంగా ఎవరు అంటే ఈ దక్షిణామూర్తి మాత్రమే. చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రొద్దున్నే గణపతి పూజ తద్వారా దక్షిణామూర్తి ఎక్కడికైనా ఉంటే వెళ్ళి, లేకపోతే మీ గృహములో దక్షిణామూర్తి ఉంటే తప్పనిసరిగా దక్షిణామూర్తికి పూజలు చెయ్యండి. మీకు సర్వశుభాలు కూడా చేకూరుతాయి అన్నది ఎంత నిజమో జయం కలుగుతుంది. మీ యొక్క పిల్లలకు సర్వం శుభప్రదం. జై శ్రీరామ్. నమస్కారం.